పల్లెలు ఓటెత్తుతున్నాయి. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు 24% ఓటింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. మూడో దశ ఎన్నికల్లో భాగంగా 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది, 28410 వార్డులకు 75725 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు 24% ఓటింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. మూడో దశ ఎన్నికల్లో భాగంగా 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది, 28410 వార్డులకు 75725 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్, దర్శించర్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య రేగిన వివాదం ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం ఉండడంతో పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం చివరి దశకు కొనసాగుతోంది. మూడో దశ ఎన్నికల పోలింగ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో 386 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 386 గ్రామ పంచాయతీలకు 1580 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొర్రెపల్లిలో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల తుది సమరానికి తెరలేచింది. నేటి మూడో విడతతోని పూర్తిగా ఈ పంచాయతీ సమరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. తొలి మలి విడత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోని మూడో విడతలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే ఒక ఆసక్తికరం అయితే మనకు కనిపిస్తుంది గ్రామాల్లో. ఈ క్రమంలో మనం చూడవచ్చు, గర్రెపల్లిలో ఉన్నాం. గర్రెపల్లిలో ప్రస్తుతం ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఆల్రెడీ ఓటర్లంతా కూడా బారులు తీరారు. ఉదయమే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా ఇక్కడ 12 వార్డుల్లో గాను 3900 ఓటర్లు
ఓటర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ 12 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు ఆల్రెడీ మొత్తంగా ఒక ప్రక్రియ మొదలైంది. ఒకసారి లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఆల్రెడీ ఓటర్స్ కూడా వచ్చేందుకు సిద్ధమైపోయారు. ఒక పీఓతో పాటు 2 సిబ్బంది కూడా ఉండి మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఏజెంట్ల సమక్షంలో ఈ పోలింగ్ ప్రక్రియ చురుకుగా సాగేందుకు ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయిపోయాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 408 గ్రామ పంచాయతీలకు గాను ఈరోజు 387 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా ఈ రోజు సాయంత్రం రాబోయే ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ మాత్రం మనకు కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 116 సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. చలి ఎక్కువగా ఉండడంతో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై పాలకుర్తి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ప్రశాంతం కొనసాగుతున్నాయి. ఈసారి మాత్రం ఈ 3వ విడతలో సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి. 116 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 530 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. అందులో 1751 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇవాళ ఎక్కువగా ఉన్న చివరి దశ కావడంతో వరంగల్ జిల్లాలో చూసుకుంటే జిల్లాల వారీగా 102 సర్పంచ్ స్థానాలకు, హన్మకొండ జిల్లాలో 67 సర్పంచ్ స్థానాలకు, ములుగు జిల్లాలో 45 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలో 77 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలో 88 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాద్ జిల్లాలో 150 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విధంగా సమస్యాత్మక గ్రామ పంచాయతీల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 116 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ చివరి దశ కావడంతో ఎక్కువగా పాలకుర్తి ఇటు నర్సంపేట ఏరియాలో గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న నర్సంపేటలో కూడా 2 పార్టీలకు సంబంధించిన అంటే ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనప్పటికీ కూడా ఈ విధంగా రాత్రి గొడవ పెట్టుకున్నట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది. మందకొడిగా కొనసాగుతుంది. చలితోటి ఇప్పటికీ సుమారు 9 గంటలు అవుతుంది. ఇప్పటికీ కూడా మందకొడిగానే కొనసాగుతుంది. చూడొచ్చు ఒకసారి అటు నుంచి ఇక్కడ వరకు చూస్తే కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఇది పాలకుర్తి అనేది 6000 పైచులకు ఓట్లున్నట్టు గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. ఇది మేజర్ గ్రామ పంచాయతీలోనే పరిస్థితి ఈ విధంగా అంటే తక్కువ మంది ఓటర్లు మధ్యాహ్నం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 10, 11, 12 గంటల సమయంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా మందకొడిగా జరుగుతుంది. చాలా తక్కువగా కొనసాగుతుంది. అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికైతే ఇప్పటి వరకు అయితే సుమారు 9 గంటలుగా వస్తుంది. ఇప్పటికీ కూడా జనాలు చలి బాగా ఉంది. విపరీతమైన చలి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. అన్ని ఒకసారి అటు కూడా చూస్తే చూడొచ్చు. అటు కూడా పోలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ రూములలో కూడా పోలింగ్ నమోదవుతుంది. అయితే అక్కడ కూడా అదేవిధంగా ఉంది. మందకొడిగా పోలింగ్ జరుగుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. చలి బాగా పెడుతుంది. ఏంటమ్మా ఎక్కువగా రావట్లేరు ఏంటి మేడం? పొద్దున్నే కదా అండి అన్ని స్నానాలు చేసి రావాలి కదా, అందుకే లేట్ అవుతుంది. వ్యవసాయ పనులకు అటు పోతారు కదా, మరి కదా ఓటేసి పోతారు కదా. ముందేసి పోతారు కానీ ఇప్పుడు వ్యవసాయం ఏం లేదు కదండి, అట్లా అని